మేడం ఓకే. వాళ్ళ అబ్బాయినండి. మాది పల్నాడు జిల్లాలో నరసరావుపేట మండలం. నాకు యలమంద గ్రామంలో ఇన్ఛార్జిగా మా గ్రామ ప్రజలు నాకు ఈ అవకాశం కల్పించారు. నా అవకాశం నాలోనే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యల్లమంద ప్రోగ్రాం గ్రామ సభకు చేసినారు. ఆ గ్రామ సభలో మామూలుగా పేదరికం లేని సమాజం చూడాలని మామూలుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి ఎస్సీ బీసీ వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వయంగా వెళ్ళి ఈ విధంగా వాళ్ళ ఇంట్లో మాట్లాడి వాళ్ళతోటి ఏమేమి కావాలని పలకరించి వాళ్ళకి కావాల్సిన మా అమ్మాయి చదువుకుంటుంది, మా అమ్మాయికి ఈ విధంగా చేయాలి అని ఆ అమ్మాయి చెప్పడం, నేను చదివిస్తానని మా ప్రభుత్వం తరఫున మన గవర్నమెంట్ తరఫున చదివిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం. ఇక్కడ బీసీ కూరకు వచ్చేళ్ళకి రోడ్డు అమ్మటి 7 గంటలు ఉల్లంఘలు 7 గంటలని మిషన్ తోటి గాలి మిషన్ తోటి ఉండారు. ఆ ఇంట్లో పోంగులని ఆయన చెలించిపోయాడు మనిషి. ఏందా ప్రజలు ఈ విధంగా ఉండారా? మన పార్టీలో మన కార్యకర్తలు ఈ విధంగా కూడా మామూలుగా పర్దాలు కట్టుకొని ఉండటం అంటే ఆయనే చాలా చెలించిపోయి కూర్చొని ఎంతమంది పిల్లలయ్యా అని అడిగి ఆ పిల్లల్ని విచారించి వాళ్ళకి ఎంత పిల్లలని అడిగి 2 పిల్లలు ఈ విధంగా ఉండాలని చెప్పి వాళ్ళకి ఒక ఇల్లు ఒకటి మంజూరు చేసి, ఒక గాలి మిషన్ ఒకటి సైకిల్ గాలి మిషన్ ఒకటి మంజూరు చేసి, వాళ్ళకేమో మామూలుగా సెల్ షాప్ ఒకటి 3 లక్షల రూపాయలు వాళ్ళకి చేశారు. ఇక్కడికి వచ్చేళ్ళకి వీళ్ళకేమో కరెంటు సామాను పెట్టుకుంటా అన్నారు. కరెంటు సామానుకి 5 లక్షలు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేశారు. ఆ విధంగా మామూలుగా పేదరికం లేని సమాజం చూడాలని ఆయన ప్రతి నెల ప్రతి జిల్లా వెళ్ళటం, ప్రతి జిల్లాలో వెనకబడ్డ ఊరి పోవటం, ఆ ఊరికి వెళ్ళి పెన్షన్లు ఇంటికి వెళ్ళి పలకరించి ఇచ్చిన ఏ ముఖ్యమంత్రి ఇంతమటి చేయలేదు. అందుతో మన పార్టీ వచ్చినప్పుడు ఏప్రిల్ నుంచి మే జూన్లో 3,000 4+3,000 ఇచ్చిన ఘనత ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అందుట్లో ఈ రాష్ట్రం చాలా అప్పుల్లో మునిగి తేలుతున్నా కూడా మహానుభావుడు ఎక్కడ తీసుకొని వస్తున్నాడో ఏంటి తీసుకొస్తున్నాడో కానీ మరి ఆ విధంగా చేసే ముఖ్యమంత్రి రాడు, మనకు దొరకడు. అసలు ఆయన 10 కాలాల పాటు ఉండి ఇంకా కొన్నాళ్ళు చేస్తే సస్యామలంగా రాష్ట్రమే సస్యామలంగా ఉంటుంది. ఆ మహానుభావుడు 4 పెన్షన్దారులు పిలిచి మా ఊరికే ఇంత శాంక్షన్ చేశారంటే రాష్ట్రం మొత్తం మీద ఎంత శాంక్షన్ చేస్తున్నారో మన అందరికీ తెలుసుకోవాల్సి ఉంది. ఇంకోసారి కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు ఆయన మాకు ఇస్తారు. ఇచ్చినాక నేను మా కడియాల వెంకటేశ్వరరావు, కడియాల రమేష్ గారు మేము ఇంకోసారి కూడా తీసుకొస్తాం. ఆయన చేత ఆయన ఇచ్చిన మామూలు గ్రాంట్కి ఆ గ్రాంట్కు తగ్గట్టు ఆయన చేతనే మేము ఓపెన్ చేపిస్తానని మేము సర్వసంగా చెబుతాను. ఈరోజు మనకి ఈ వీడియో ప్రతినిధులకి పత్రికా ప్రజలకి అందరికీ నమస్కారాలు. పేట మండలం యల్లమంద గ్రామం. నా పేరు ముప్పరాజు వెంకటేశ్వర్లు, మాది యల్లమంద గ్రామం. నేను 1983లో మా ఊరి పెద్దలు కడియాల కోటేశ్వరరావు గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మానకొండ కోటేశ్వరరావు వాళ్ళు మా ఊరి పెద్దలు కలిసి మా కోడెల శివప్రసాదరావు గారు ఎమ్మెల్యే గారిని సంప్రదించి ఆనాడు ఎన్టీ రామారావుని మా ఊరు తీసుకొచ్చాం. మరలా ఈనాడు మా కడియాల రమేష్ బాబు మా ప్రెసిడెంట్ ఎరమాసు ఆంజనేయులు గారు వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో అందరూ కలిసి మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారితో సంప్రదించి మరలా చంద్రబాబుని మా ఊరు తీసుకొచ్చాం. ఆయన మా ఊరు వచ్చినందుకు మా ఊరు ప్రజలందరూ హర్షధ్వానాలతో పండగలు 3 రోజుల పాటు మా ఊరంతా పండగ. ఆ చంద్రబాబు గారు మాకు వచ్చినందుకు మా ఊరు గ్రామ ఆడవాళ్ళు మగవాళ్ళు గ్రామస్తులు అందరూ హర్షధ్వానాలు పలికారు. ఆయన రావటం మా అదృష్టం. ఆనాడు ఎన్టీ రామారావు వచ్చాడు, ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మా ఊరు వచ్చాడు. మధ్యలో చంద్రబాబు ఒక మాలి వచ్చాడు కానీ ఆకుండా పెవ్వకు కొబ్బరికాయ కొట్టి కోటప్పకొండ తిరణాలు పోయాడు. ఇప్పుడు మరలా ఎప్పుడైనా సరే మా ఊరు లోకేష్ బాబు గారిని కూడా తీసుకురావాలని మా ఊరి పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరి కోరిక.